హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఏపీటీఎస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్లో ఏ విధంగా పాస్ అవ్వాలంటే ఎలా చదివితే మనం పాస్ అవుతాం, ఏ క్వశ్చన్స్ చదివితే మనకు బెటర్గా ఉంటుందని చెప్పి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన అవసరం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటనీ డిస్కస్ చేద్దాం. ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి ఏపీటీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సప్లిమెంటరీకి తక్కువ క్వశ్చన్స్తో మనం 100% పాస్ అయ్యేలా ఏ విధంగా చదవాలంటే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎగ్జామినేషన్ మీ ఫస్ట్ టార్గెట్ 8 మార్క్స్ మీద పెట్టండి. 8 మార్క్స్ మీరు ఎప్పుడైతే వచ్చినాయో ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెంట్ లెవెల్ అయితే పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే చాప్టర్ 5 నుంచి ఏపీ పాయింట్ ఆఫ్ చెప్తాను. చాప్టర్ 5 నుంచి అలాగే చాప్టర్ 7 నుంచి రెండింటి నుంచి కూడా ఎస్ఏలు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి చాప్టర్ 5లో 3 ఎస్ఏస్ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్. రూట్ మోడిఫికేషన్స్, స్టెమ్ మోడిఫికేషన్స్, రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, మధ్యాభిసార పుష్పన్యాసం రకాలు. ఈ 3 ఎస్ఏలు చదువుకుంటే ఒక ఎస్ఏ కన్ఫర్మ్ గా మీకు రావడం జరుగుతుంది పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. అలాగే చాప్టర్ 7లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 3 ఎస్ఏస్ ఉంటాయి. 3 ఎస్ఏస్ కూడా ఏంటంటే ఇక్కడ మైక్రోస్పోరాంజియం వాల్ లేయర్స్, ఫెర్టిలైజేషన్ ప్రాసెస్, ఎంబ్రియోసెక్స్ స్ట్రక్చర్, ఈ 3 కూడా ఉంటాయి. అంటే ఫలదీకరణ విధానము, అలాగే పిండకోశ నిర్మాణము, సూక్ష్మ సిద్ధ కుడ్య పొరలు, ఈ 3 చదువుకుంటే ఒక ఎస్ఏ అయితే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ టీఎస్ పాయింట్ ఆఫ్ లో చాప్టర్ 5 అనేది డిలీట్ అయింది కాబట్టి వీళ్ళని లాస్ట్ చాప్టర్ లో ఉన్నటువంటి 12th చాప్టర్ లో ఉన్నటువంటి ఈ డైకాట్ మోనోకాట్ సంబంధించిన స్టెమ్ రూట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏలు. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ అంటే డైకాట్ స్టెమ్ ఇంటర్నల్ స్ట్రక్చర్, మోనోకాట్ స్టెమ్ ఇంటర్నల్ స్ట్రక్చర్, డైకాట్ రూట్ ఇంటర్నల్ స్ట్రక్చర్, మోనోకాట్ రూట్ ఇంటర్నల్ స్ట్రక్చర్, అలాగే లీఫ్ సంబంధించినటువంటివి మొత్తం 6 ఎస్ఎస్ ఉంటాయి. ఇవి కూడా మీరు టార్గెట్ పెట్టండి. అయితే రూట్ స్టెమ్ మీద ఎక్కువ టార్గెట్ పెడితే బెటర్గా ఉంటుంది. సో ఇది మీరు చదవాల్సినటువంటి ఎస్ఏ కోర్సెస్. కంపల్సరీ ఎస్ఏ కోర్సెస్ అయితే మాత్రం 100% రావాలి. వస్తే మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 2 ఎస్ఏస్ అయితే అటెంప్ట్ చేస్తారు. 2 ఎస్ఏస్ కి మీరు ఏంటంటే 16 మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి డయాగ్రామ్స్ కూడా 100% నీట్గా ప్రిపేర్ అవ్వాలి. డయాగ్రామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ కోసం డయాగ్రామ్స్ కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు ఇది ఫోకస్ చేయండి. నెక్స్ట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో అన్ని చాప్టర్స్ మీరు చదవద్దు, ఇబ్బంది పడతారు. ఓన్లీ 3 చాప్టర్స్, చాప్టర్ 2, చాప్టర్ 4, చాప్టర్ 13, ఈ 3 చాప్టర్స్ మీద మెయిన్ ఫోకస్ పెట్టండి. చాప్టర్ 2కి వచ్చేసరికి ఓన్లీ 4 మార్క్స్ మాత్రం ఉంటాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఒక 4 మార్క్స్ కంపల్సరీ వస్తుంది. సో దీని యూగ్లినైడ్స్, క్రైజోఫైట్స్, డైనోఫ్లాజెలేట్స్ ఉంటాయి. అలాగే మనకేంటి ఫంగస్ తాలూకు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది. అంటే శిలీంధ్రాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, ఈ 4గిట్లో ఒకటి కన్ఫర్మ్గా వస్తుంది. అలాగే చాప్టర్ 4 వచ్చేసరికి ఇందులో 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్ చదవండి మ్యాక్సిమం. లేదనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ 5 ఉంటాయి. సో 8 మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఈ 5 ఇంపార్టెంట్ 5 కూడా ముందు చదవండి. రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే డిఫరెన్స్ ఒకటి ఉంటుంది. లివర్వర్డ్స్ కి, మాసెస్ కి డిఫరెన్స్ ఒకటి ఉంది. హెట్రోస్పోరస్, హోమోస్పోరస్ ఒకటి ఉంటుంది. అలాగే హెట్రోస్పోరస్ వేరే ఎస్ఏ ఉంటుంది, వేరే 4 ఉంటుంది. నెక్స్ట్ ఆల్గేకి బ్రయోఫైట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంతో పాటు ప్రోతాలస్ అంటే ప్రథమాంకురము, అలాగే మనకేంటి శైవలాలకి బ్రయోఫైట్లకు ఉన్నటువంటి ఆర్థిక ప్రాముఖ్యత, అలాగే భిన్న సిద్ధ బీజాలు, అలాగే మనకి సమసిద్ధ బీజ సంబంధించిన ఒకటి ఉంటుంది. లివర్ వర్డ్స్ కి, మాస్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఎరుపు వర్ణ శైవలాలు, గోధుమ వర్ణ శైవలాలకు మధ్య తేడాలు. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే చాప్టర్ 13 లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి 4 మార్క్స్ ఉంటాయి. ఎడారి మొక్కల లక్షణాలు, అలాగే నీటి మొక్క ఎడారి మొక్కల రకాలు, నీటి మొక్కల రకాలు అంటే జీరోఫైట్స్ టైప్స్, ఎట్ ద సేమ్ హైడ్రోఫైట్స్ టైప్స్ ఉంటుంది. అలాగే జీరోఫైట్ సంబంధించి 4 మార్క్స్ ఉంటాయి. హైడ్రోఫైట్స్ సంబంధించి అంటే రెండు ఏంటంటే ఎనాటమికల్ అడాప్టేషన్స్, అలాగే మార్ఫలాజికల్ అడాప్టేషన్స్. సో జీరోఫైట్స్ ఉంటుంది, ఎట్ ద సేమ్ హైడ్రోఫైట్స్ కూడా. అక్కడ మనకి కేవలం 4 అవుతున్నాయి. అంటే నీటి మొక్కల యొక్క నిర్మాణాత్మక అనుకూలనాలు, అలాగే స్వరూపాత్మక అనుకూలనాలు, అలాగే ఎడారి మొక్కల యొక్క అంతర్నిర్మాణ సంబంధ అనుకూలనాలు, అలాగే మన స్వరూప సంబంధమైన అనుకూలాలు ఉంటాయి. కంపల్సరీ 6 కూడా చదవండి. 6 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 6లో మనకు కంపల్సరీగా ఒకటి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఈ మూడింటి నుంచి ఏపీ అవ్వచ్చు, తెలంగాణ స్టేట్ అవ్వచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 3 కూడా. మాక్సిమం తెలంగాణ స్టేట్ అయితే ఎక్కువ, అంటే ఇక్కడ ఏపీ పాయింట్ ఆఫ్ లో 3-4 మార్క్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. అదేవిధంగా మనకి తెలంగాణ స్టేట్ పాయింట్ ఆఫ్ లో 3 కంటే ఎక్కువ అటెంప్ట్ చేయగలుగుతారేమో. ఒకసారి చూసుకోండి మీరు కంపల్సరీగా. అయితే ఇవి మాత్రం ఈ చాప్టర్స్ మీద మాత్రం 100% టార్గెట్ పెట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 3-4 కాబట్టి 12 మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ. అలాగే టీఎస్ కూడా 3 అనుకుందాం, అక్కడ 12, ఇంకా 4 అటెంప్ట్ చేస్తే ఇంకా మంచిది. అలాగే 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో అన్ని చాప్టర్స్ చదవద్దు. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 5 మాత్రమే ఫోకస్ పెట్టండి. చాప్టర్ 5లో కొన్ని డిలీట్ అయినాయి, లీఫ్ కి సంబంధించి, ఫ్రూట్ కి సంబంధించి డిలీట్ అయినాయి. రిమైనింగ్ 5 కూడా చదివితే మీరు 2 వస్తాయి. అలాగే 3 నుంచి 1, 2 నుంచి 1, 1 నుంచి 1 రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు 5 2 మార్క్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. వీటి మీద ఫోకస్ పెడితే ఒక్కో దాంట్లో 11 or 12 అంతే ఉంటాయి.
2 మార్క్స్. సో 11 చదివితే కంపల్సరీ ఒకటి వస్తుంది. సో ఆ రకంగా మీరు ఏంటంటే వీటి మీద టార్గెట్ పెడితే 5 2 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. 5 2 10 మార్క్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి. సో ఓవరాల్గా 38 మార్క్స్కి అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ, టీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు మాక్సిమం ఈ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి అంటే టీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ చాప్టర్ ఏంటంటే చాప్టర్ 5 డిలీట్ అయింది, చూసుకోండి. ఇది కొద్దిగా రిమైనింగ్ 3 చాప్టర్స్ మీద కొద్దిగా ఫోకస్ పెట్టండి. సో దీంతో పాటు అడిషనల్గా 2 మార్క్స్ అవుతారు. రిమైనింగ్ చాప్టర్స్ చదివిన ప్రాబ్లం అయితే మాత్రం ఉండదు. ఇది బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చదవాల్సినటువంటి అంటే సప్లిమెంటరీకి ఈజీగా పాస్ అవ్వడానికి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా అన్ని చాప్టర్స్ చదివి అన్ని చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి ఇబ్బంది పడడం కంటే కొన్ని తక్కువ క్వశ్చన్స్ ఉన్న చాప్టర్స్ సెలెక్ట్ చేసుకుని వాటి చదువుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. అలాగే జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. మాక్సిమం 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చదవాల్సిన ఏంటంటే 6th చాప్టర్ 8th చాప్టర్ కూడా ఉంది. అంటే సెకండ్ చాప్టర్ నుంచి కూడా ఎస్ఏ వస్తుంది కాబట్టి సెకండ్ చాప్టర్ ఎక్కువ ఎస్ఎస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మీద మీరు టార్గెట్ ఫోకస్ పెట్టండి. యూనిట్ 6కి వచ్చేసరికి ఇందులో 5 ఎస్ఎస్ ఉంటాయి యాంటమ్ మిస్టలేట్గా. అలాగే ప్లాస్మిడ్ వైవాక్స్ మ్యాన్లోను, అదే మన మస్కిట్లో లైఫ్ సైకిల్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆస్కారిస్ ఒకటి ఉంటుంది, ఒకరేరియా ఒకటి ఉంటుంది. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, జీవిత చక్రాల మీద. దీంతో పాటు 8 వచ్చేసరికి ఏంటంటే యూనిట్ 8లో ఉన్నటువంటి 2 టెంపరేచర్ ఒకటి, వాటర్ ఒకటి. సో అంటే టెంపరేచర్ రీజన్ ఎకలాజికల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, అలాగే మనకి వాటర్ రీజన్ ఎకలాజికల్ ఫ్యాక్టర్. అంటే ఈ నీరు గురించి ఉష్ణోగ్రతకు సంబంధించి 2 ఎస్ఏలు ఉంటాయి. ఈ ఓవరాల్కి 2 ఎస్ఏల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ 2 ఎస్ఏలు మాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి 7 ఎస్ఏస్ చదివితే 100% మాక్సిమం మీరు 2 ఎస్ఏస్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. అలాగే నెక్స్ట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ మీరు ఫోకస్ చేయాల్సినట్టు యూనిట్ నెంబర్ 4 ఒకటి, యూనిట్ నెంబర్ 5 ఒకటి, యూనిట్ 1 ఒకటి. అయితే యూనిట్ నెంబర్ 4, 5 ఎందుకు ఫోకస్ చేయమంటే ఒక్కొక్క దాని నుంచి ఏపీ పాయింట్ ఆఫ్ లో 2 4 మార్క్స్ వస్తాయి. అంటే యూనిట్ 4 నుంచి 2 వస్తాయి, యూనిట్ 5 నుంచి 2 వస్తాయి. సో అలాగే తెలంగాణ స్టేట్ పాయింట్ ఆఫ్ లో కూడా 2 రావచ్చు చూడండి. అయితే ఇందులో ఓవరాల్గా 21 4 మార్క్స్ ఉంటే 21 కూడా చాలా ఎక్కువ. మీరు ఈ 21లోనే మీరు చదవాల్సిన అవసరం లేదు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని చెప్తున్నాను. రిమైనింగ్ కూడా మీరు ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ వాటి మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. అంటే కార్డ్ డేటా తర్వాత హాల్ మార్క్ ఫీచర్స్ ఉంటాయి, 4 ఫీచర్స్ ఉంటాయి. 4 ఫీచర్స్ చదవండి. అంటే కార్డ్ డేటా యొక్క 4 లక్షణాలు. నెక్స్ట్ అంటే ఫిషెస్ తాలూకు క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఉంటాయి, అంటే చేపల యొక్క లక్షణాలు ఉంటాయి. అలాగే మనకి కార్టిలేజినస్ ఫిషెస్, బోనీ ఫిషెస్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది. అంటే మృదులాస్థి చేపలు, అస్థి చేపలకు మధ్య భేదాలు ఒకటి. అలాగే ఫ్రాక్ హార్ట్కి సంబంధించినటువంటి ఒక 4 ఉంటుంది, కప్ప హృదయానికి సంబంధించి. అలాగే యాంఫిబియా ఫీచర్స్ ఉంటాయి, 7 ఫీచర్స్. అంటే ఉభయచరాల యొక్క లక్షణాలు ఉంటాయి. దీంతో పాటు మనకి ఫ్రాక్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటి, అంటే కప్పలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అలాగే మోడిఫికేషన్స్ బర్డ్స్ ఫ్లైట్, అంటే పక్షులు ఎగరడానికి ఉపయోగపడే అనుకూలాలు ఉంటాయి మోడిఫికేషన్స్. నెక్స్ట్ ర్యాటిటే బర్డ్స్ ఒకటి. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇవి చదువుతారు. రిమైనింగ్ వాటి మీద కూడా కొద్దిగా చదవంటారు. రిమైనింగ్ కూడా చదవండి, ఎందుకంటే 2 4 మార్క్స్ వస్తాయి వీటిలోంచి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్. రిమైనింగ్ కూడా మీరు ఫోకస్ చేయండి. అలాగే యూనిట్ 5కి వచ్చేసరికి టోటల్ ఓవరాల్గా 10 ఉంటాయి. సో 10లోనూ 2 డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి 8 మీరు చదవాలి. 2 డయాగ్రామ్స్ కూడా 100% మీరు ప్రిపేర్ అవ్వండి. 2 డయాగ్రామ్లో ఏదో ఒక డయాగ్రామ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. డయాగ్రామ్తో పాటు రిమైనింగ్ 8 క్వశ్చన్స్ కూడా మీరు ప్రోటోజోవన్ సంబంధించినటువంటి, లోకోమోషన్ సంబంధించినటువంటి, అలాగే రిప్రొడక్షన్ సంబంధించినటువంటి ఉంటాయి. అవి కంపల్సరీ అవి కూడా మీరు చదువు ప్రయత్నించండి. సో 10 కూడా 8 + 2 డయాగ్రామ్స్ కూడా మీరు 100% ఫోకస్ చేయండి. ఈ 2 చదివితే మీరు 4 మార్క్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. అలాగే యూనిట్ 1లో, ఎందుకంటే యూనిట్ 1 మీరు బాగా చదువుకుంటారు కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకోండి. 10 4 మార్క్స్ ఉంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డిఫైన్ స్పీసెస్, ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీసెస్, అంటే జాతి భావనలు ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈవిల్ క్వార్టెట్, అడిష్ట చతుష్టయం ఒకటి ఉంటుంది. అలాగే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ రివిట్ పాపర్ హైపోథెసిస్ ఒకటి ఉంటుంది, రివిట్ పాపర్ సిద్ధాంతం. అలాగే గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ద ట్రాపిక్స్, అంటే ఉష్ణమండలాల్లో ఎక్కువ జీవ వైవిధ్యం కనపడిన కారణాలు ఏంటంటే. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇవి తర్వాత రిమైనింగ్ కోర్సెస్ కూడా మీరు చదవండి. సో ఇవి 100% మీరు చదివితే కంపల్సరీగా 5 వరకు మీరు ఏంటంటే 4 మార్క్స్ అని అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ మీరు ఫోకస్ చేయాల్సింది 1 2 3 ఈ 3 చాప్టర్స్. అంటే ఒక్కొక్క చాప్టర్స్ 2 మార్క్స్ వస్తాయి కాబట్టి వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇది మీరు 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ చదవాల్సినటువంటి క్వశ్చన్స్. సో ఇది ఓవరాల్గా మీరు ఫోకస్ చేయాల్సింది. అంటే ఎక్కువ చదివేసి అన్ని యూనిట్లో ఇంపార్టెంట్ చదివేసి మీరు ఇబ్బంది పడడం కంటే లిమిటెడ్గా కొన్ని యూనిట్స్ సెలెక్ట్ చేసుకొని, తక్కువ ఉన్న సెలెక్ట్ చేసుకొని ఆ ప్రకారం మీరు చదివితే మీకు స్ట్రెయిన్ అవ్వడం తగ్గుతుంది. మ్యాక్సిమం మీరు 100% పాస్ అవ్వడం కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.